వెల్కమ్ టు డివోషనల్ బై బుజ్జి ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుంది, చనిపోయిన వారి ఫొటోస్ ఎక్కడ ఉంచాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూసినట్లయితే బుజ్జి లిటిల్ స్టార్ డివోషనల్ బై బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పౌర్ణమి 12 ఫిబ్రవరి 2025 డివోషనల్ బై బుజ్జి 143 ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకొస్తాయి. అవేంటో చూద్దామా? మరి చూసే ముందు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లేలిస్ట్లో మరిన్ని డివోషనల్ ఉంటాయి, చూసి హ్యాపీగా ఉండండి మీ కష్టాలు తొలగిపోవడానికి. ఫిబ్రవరి నెల 12వ తేదీన బుధవారం నాడు మాఘ పౌర్ణమి వస్తుంది. ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి. ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, కోటి రూపాయలు దొరుకుతాయి, కష్టాలన్నీ పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాబోయే పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా మంచిది కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన సంపద పెరుగుతుంది, ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకోండి. ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. పౌర్ణమి రోజు ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అవేంటియో చూద్దామా? మరి చూసే ముందు డివోషనల్ బై బుజ్జి ఛానల్ 143 నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్. ఈ రెండు వస్తువులను ఇంటికి తేవటం వలన దరిద్రం పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ దశ తిరిగినట్టే, కష్టాలు సమస్యలు పోతాయి, రాజయోగం పడుతుంది, అద్భుత యోగాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు డివోషనల్ బై బుజ్జి 143 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ పౌర్ణమి రోజు తెల్లని వస్త్రాలు ధరిస్తే మీకున్న మానసిక బాధలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నారు. అలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదులలో కానీ, చెరువులలో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, మాసమంతా మాఘ స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అని అంటారు. కనుక ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చేయండి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదులలో కానీ, చెరువుల వద్ద కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయండి. సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి కుంభమేళ సమయంలో రావడం అదృష్టం. కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళ స్నానం చేస్తే మరీ మంచిది. కుంభమేళకు వెళ్ళలేని వారు దగ్గరలో ఉన్న నదులలో
కాలువలలో బావి వద్ద స్నానం చేసినా సరిపోతుంది. కాబట్టి ఈ మహామాఘి రోజు వీలున్నవారు మాఘస్నానం ఆచరించిన శుభ ఫలితాలు పొందండి. కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కానీ, పిరికెడు రాళ్ళ ఉప్పు కానీ, కొద్దిగా పసుపును కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలు పొందండి. అదేవిధంగా ఇలా మాఘస్నానం ఎలా చేయాలి? గంగాజలం ఉంటే గంగాజలంతో, లేదు పిరికెడు ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు, లేదా పసుపు వేసుకొని మాఘస్నానం చేసి ఫలితాలు పొందవచ్చు. ఇక ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. ₹1,00,00,000 దొరుకుతాయి. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే రాళ్ళ ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజు ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక కల్లుప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు, చిన్న ప్యాకెట్ ఉన్నా అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ ఉన్న పూజ గదిలో 1 గంట సేపు ఉంచండి. తర్వాత ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటామని అనుకునేవారు పరిహారాల కోసం వాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటల్లో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటామంటే దాచుకోండి, తప్పేమీ లేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి. తరగని ఆస్తి వస్తుంది. సంపద పెరుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇది ఒక వస్తువు అయిపోయింది. రాళ్ళుప్పు తెచ్చుకుంటే మనకి సముద్రం నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి తన పుట్టినింటి వచ్చిందని చెప్పి సంతోషపడుతుంది. మరి రెండోది ఏంటో చూద్దాం. ఇక పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ₹1,00,00,000 సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాం. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు. మీ పౌర్ణమిని రోజున కనీసం ½ కేజీ మినుములను అయినా సరే తెచ్చుకోనండి. ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను లేదా మినపపప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలు పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు కూడా ఉంది. అదే బెల్లం. బెల్లం ఎప్పుడు ధనాన్ని ఆకర్షిస్తుంది. ధనద్వారాలు తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ₹20 పెడితే ఒక బెల్లం గొందు వచ్చేస్తుంది. ఆ బెల్లం గొందును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది.
కనక వర్షం కురిపిస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ₹1,00,00,000 సంపాదించుకునే స్థాయికి వస్తారు. అంతేకాదు, ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకున్న చాలా మంచి జరుగుతుంది. కష్టాలు దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది. వద్దన్నా ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఎంతో ఇష్టం. యాలకుల నుండి వచ్చే సువాసన అన్న కూడా లక్ష్మీదేవి ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈరోజు యాలకులు ఇంటికి తెచ్చుకోండి. అంటే కేజీలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ₹10 ప్యాకెట్, ₹20 ప్యాకెట్, ఇలా చిన్న చిన్న యాలకులు ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ యాలక్కాయలు ఉన్నా పర్లేదు. ఈరోజు ఒక చిన్న యాలక్కాయ ప్యాకెట్ అయినా కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన ఆ యాలకులు అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న యాలకుల నుండి 3 యాలకులను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి. అలా వేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. సో ఏమేమి తెచ్చుకోవాలి? బెల్లం, మినుములు, ఇంకా రాళ్ళ ఉప్పు, యాలకులు, ఇవి తెచ్చుకోవాలి. ఏంటేంటి? ఉప్పు, మినుములు లేదా మినప్పప్పు, బెల్లం, యాలకులు, మొత్తం 4 వస్తువుల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావాల్సిన 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.